వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కొలువు తీరింది. అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే దావోస్ కూడా వెళ్ళొచ్చి పారిశ్రమలకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎన్ని వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అంటూ ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి విడుదల చేశారు. దాదాపు 40,000 కోట్ల పెట్టుబడి వచ్చింది అని. సరే, వీళ్ళు గెలిచి పని చేసుకుంటున్నారు. ఇక ఓడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఉరఫ్ చేంజ్ అయినటువంటి భారత రాష్ట్ర సమితి నేతలు మాత్రం ఉక్రోషంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక పక్కన కేసీఆర్ కార్డు వదిలేసి అసెంబ్లీకి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. సరే, ఆయన పడిపోయారో పడగొట్టారో అది వేరే విషయం, దాని మీద ఎంక్వైరీ జరగాలి అంటూ కొంతమంది వ్యాఖ్యలు కూడా గతంలో చేశారు. ఏం జరిగింది, ఆయనకి ప్రమాదం అని. అది పక్కన పెట్టేస్తే ఆయన యాక్టివ్గా అయితే లేదు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రస్తుతానికి. సో ఇదే మాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఎల్బీ నగర్లో జరిగినటువంటి ఒక సభలో, ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నారు అన్నారు. అంటే ఇందులో ద్వంద్వార్థం ఉంది, రెండు అర్థాలు వస్తాయి. ఒకటి, కొన ఊపిరితో ఉన్నారు అన్నది ఆయన రాజకీయంగా కొన ఊపిరితో ఉన్నారు, ఇక ఆయన రాజకీయాల నుంచి ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే అన్నటువంటి ఉద్దేశంతో ఆయన. అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ శ్రేణులు వీళ్ళు తీసుకున్నది మాత్రం అదిగో కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఇంత మాట అంటాడా అని చెప్పి ఇంకా మాట్లాడడం మొదలుపెట్టారు. అలాగే కేసీఆర్ సింహంలో తిరిగి వస్తాడు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ ఎప్పుడైతే చేశారో దానికి కూడా కౌంటర్లు వెళ్ళాయి. అధికారం పోయింది, అసహనం పాలు ఎక్కువయింది, ఇన్నాళ్ళు మనం ఏం చేశాము, మనం చేసిన దాని నుంచి వీళ్ళకి ఏమైనా ఇంకా చేయడానికి చెప్పొచ్చా అన్నటువంటి ఆలోచనని పక్కన పెట్టేసి కేవలం రాజకీయం మాత్రమే. అంటే ఇన్నాళ్ళు చూసినటువంటి ఒక కేటీఆర్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నేను కూడా వేరే రాజకీయ నాయకులకు అతీతం ఏం కాదు, నేను కూడా సామాన్య రాజకీయ నాయకుడిని, అధికారం పోతే నేను ఇలాగే మాట్లాడతా అంటూ చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిజంగానే చెప్పాలంటే. ఎందుకంటే కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి మీద కూడా గెలిచారు. అంటే ఈయన కొడంగల్లో గెలిచారు రేవంత్ రెడ్డి గారు, ఆయనేమో గజ్వేల్లో గెలిచారు. అక్కడికి అయిపోయింది కేసీఆర్. ఆ రెండు పక్కన పెట్టేస్తే 2 స్థానాల్లో గెలవాలి, 2 స్థానాల్లో ఎలాగైనా పోటీ చేయాలని ముందు నిర్ణయించుకొని గజ్వేల్ తర్వాత కామారెడ్డిని సెలెక్ట్ చేసుకున్నారు. కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా నేను పోటీ చేస్తానంటూ ఇక్కడ కొడంగల్తో పాటుగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు. సో వీళ్ళిద్దరి కంటే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి మెజారిటీ వచ్చింది, ఆయన గెలిచారు. దాన్ని ఉటంకిస్తూ కేటీఆర్ అన్నటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఒకసారి ఇక్కడ వీడియోలో చూద్దాం. మరి మనకు వానికి ఏమైనా పొత్తుంటే కామారెడ్డిలో కేసీఆర్ గారు మన నాయకుడు ఒక అనామకుడి చేతిలో ఓడిపోతుంటే చూస్తా ఊరుకుంటామా? వాళ్ళకు మనకేమైనా అండర్స్టాండింగ్ ఉంటే ఇంతకంటే చిల్లర మాట ఇంకోటి ఉంటుందా? అసలు ఎవరికి ఉన్నదండి అవగాహన? నాకు తెలియక అడుగుతా. చూసారుగా, అంటే ఈ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక అనామకుడి చేతిలో మనం ఓడిపోయాం. ఎవరు అనామకుడు? కేటీఆర్ చదువుకున్న చదువు నేర్పినటువంటి సంస్కారం ఇదేనా? అనామకుడు అంటే ఎవరు? ఊరు పేరు లేనివాడనా? ఎవరిని పట్టుకున్న అనామకుడు అంటున్నారు? మీ తండ్రి గారిని ఓడించినటువంటి వ్యక్తి, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఓడించినటువంటి వ్యక్తి అనామకుడు ఎలా అవుతాడు? ఆ నియోజకవర్గానికి చేసినటువంటి సేవ ఏంటి? జడ్పీ చైర్మన్ గా కూడా ఉన్నారు ఆయన. గతంలో ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో ఉండి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు అనామకుడు అని తెలియలేదా? అంటే చెప్తున్నాను కదా, ఇక్కడ ఇదే వచ్చింది. అంటే అహంకారం ఇంకా తగ్గలేదేమో. ఎందుకంటే ఇవాళ కూడా ఒక ట్వీట్ అనేది వేశారు ఆయన. సుమతి శతకంలోని పద్యాన్ని ఉటంకిస్తూ కనకపు సింహాసనమున సునకమున కూర్చుండబెట్టి అని చెప్పి ఏదో ట్వీట్ వేశారు. ఇది ఎప్పుడో చెప్పారు. అంటే ఎవరికి ఆపాదించాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే ఇది అంటున్నారు. ఆ కొన ఊపిరి అన్నటువంటి ఒక పదజాలాన్ని రేవంత్ రెడ్డి వాడారు కాబట్టి అలాంటి మాట వస్తాయంటూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యం చేశారని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు టీఆర్ఎస్ వర్గాలు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. కానీ కేటీఆర్ ఒక యువ నేతగా, ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా పనిచేసి తనదైనటువంటి ఒక ముద్ర వేసి ముఖ్యంగా యువతలో, ఉద్యోగస్తుల్లో ఒక చక్కటి పేరు తెచ్చుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రతిసారి ఎప్పుడు ఎవరు అడిగినా సరే దానికి సమాధానం ఇస్తూ ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా చేయడానికి సిద్ధం అని చెప్పి వెంటనే రిప్లై ఇస్తూ పారిశ్రామికవేత్తల దగ్గర, పారిశ్రామిక కంపెనీల అధినేతల దగ్గర మంచి పేరు తెచ్చుకొని పెట్టుబడులను ఆకర్షించడానికి ఏం చేయాలంటే ఒక ఉన్నత విద్యావంతుడే. అలాంటిది
ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు, వేసినటువంటి ట్వీట్ చూస్తే అధికారం పోయినా సరే ఇంకా అహంకారం తగ్గలేదు. 9 సంవత్సరాల 5 నెలల పాటు 6 నెలల పాటు అధికారంలో ఉన్నారు, ప్రజలు ఇచ్చారు. వాళ్ళకి మనం ఏం చేశాము అని చెప్పుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి బదులు అనేక కుట్రలకు తెరతీశారు, ఒక నియంతృత్వ పోకడని చూపించారని ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పునిచ్చారు. ఇచ్చిన తర్వాత పశ్చాత్తాపడాలి ఎవరైనా. ఓటమి తర్వాత పశ్చాత్తాపడి తప్పొప్పులేంటి, లోటుపాట్లేంటి, ఇవన్నీ కూడా సరిచూసుకుని తదుపరి ఎన్నికలకి మళ్ళీ మనం ఎలాగ ప్రజలకు సేవ చేయడానికి అధికారంలోకి రావాలన్న ఆలోచన ఉండాలి. కానీ ఇలా ఉన్నవాళ్ళని విమర్శిస్తూ తప్పుడు విమర్శలు. ఎందుకంటే అనామకుడు అన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యకి భాగవతంలో ఒక ఘట్టాన్ని ఇక్కడ మనం చూసుకోవాలి. వామనావతారం, విష్ణుమూర్తి వామనావతారంలో ఒక చిన్న వటువుగా ఆయన ప్రత్యక్షమై బలిచక్రవర్తిని దానం అడుగుతాడు. అప్పుడు ఆయన ఆ అవతారం చూసినప్పుడు నిజంగా అనామకుడే, ఏదో ఒక చిన్న పిల్లవాడు. బలిచక్రవర్తి చూస్తే ఆజానుబాహుడు, అంత చిన్న పిల్లవాడు. ఆయన ఏం చేసేస్తాడు? ఇది మనకి ముందు ఫ్రంట్ గ్రౌండ్ లో తెలిసినటువంటి. ఫోర్త్ గ్రౌండ్ లో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి శుక్రాచార్య వారికి తెలుసు, వచ్చింది వామనుడు కాదు, వామన రూపంలో ఉన్న మహావిష్ణువు బలిని పూర్తిగా తొక్కేస్తాడు అని. అప్పుడు వామనుడు అనామకుడే, కానీ బలి చక్రవర్తిని పాతాళలోకానికి తొక్కేయలేదా? ఇంతింతై వటుడింతై. కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు కూడా అలాంటి వామనుడే. అందుకే ప్రజల పట్టం కట్టి ఈ రోజు అక్కడ కేసీఆర్ ని కూడా ఓడించారు. ఇది కేటీఆర్ కి ఎందుకు అర్థం కావట్లా? కేటీఆర్ ఒకప్పుడు అనామకుడు కాదా? ఏం కేటీఆర్ గారు, ఒకప్పుడు మీరు అనామకుడు కదా? అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి మీరు రాలేదా? అలాంటిది ఇన్నాళ్ళ అధికారంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు, ఒక సాటి ఎమ్మెల్యే, గెలిచినటువంటి ఎమ్మెల్యేని అనామకుడు అని ఎలా అంటారు? అనామకుడు చేతిలో ఓడిపోయామని ఏ విధంగా అనగలుగుతారు? ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరో అనామకులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ అహంకారం తగదు. వయసులో చిన్నవాడిని అయిండొచ్చు కానీ ఖచ్చితంగా ఇది చెప్పే స్థాయి నాకు ఉంది. ఎందుకంటే మీరు చేసిన వ్యాఖ్యలు అలాంటివి. ఉన్న ఆ కొద్దిపాటి అభిమానం కూడా, అసలే ఐటీ రంగానికి ఏదో ఇది చేశారు, కొంచెం ఇటువంటి ప్రయత్నం చేశారు, అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి, మంచిగా అందరితోటి సోషలైజ్ అవుతారు అన్నటువంటి దాన్ని ఈ రోజు నుంచి విరమించుకుంటున్నారు. నిజంగా మీ మీద ఉన్న అభిమానాన్ని ఈ రోజుతో పూర్తిగానే తొలగించుకుంటున్నారు. మీరు కూడా ఆగ్రహానికి, ఆవేశానికి, అన్నిటికీ అతీతులు కారు. ఆలోచన అనేది పూర్తిగా పోయింది ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత అనేది ఈ రోజు నుంచి ఫిక్స్ అవుతున్నారు. దయచేసి ఎవరిని ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. మళ్ళీ పౌర సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనవసరంగా తలనొప్పులు కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నది ఇక్కడ ఉటంకించాలి. ఆయన అన్నటువంటి ఒక మాటని ఏంటంటే, ఈ రాజకీయంగా కేసీఆర్ గారు ఇంకా అంటే ఆయన ఆల్రెడీ వృద్ధాప్యంలో ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. యాక్టివ్ గా రాష్ట్రం అంతా తిరిగి రాజకీయాలు చేయాలంటే ఆయన వల్ల కానిటువంటి పని ప్రస్తుతానికి. సో ఆ ఉద్దేశంతో ఇక కేసీఆర్ గారు కొన ఊపిరితో ఉన్నారన్న మాట అన్నారు తప్ప ఆయన వ్యక్తిగతంగా, ఆయన ఆరోగ్యపరంగా ఇంకోటి ఏమనలేదు. సో ఇక్కడ అదే గుర్తు తెచ్చుకోవాలి. ఏంటంటే నిజంగానే ఆయన ఇన్నాళ్ళు చేసినటువంటి రాజకీయానికి ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు, రాజకీయాల నుంచి విరమించుకునే స్టేజ్ లో ఉన్నారు. మీరు ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది, ఇంకా ముందు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాన్ని కూడా మీరు దోసరాజుని నాకు అవసరం లేదనుకుంటే మీ పరిస్థితి కూడా కొన ఊపిరే రాజకీయంగా. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యల్ని పౌర సమాజం యాక్సెప్ట్ చేయదు. సో నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు అనుకుంటున్నాను. ప్రేక్షకులందరూ కూడా తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.